నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తిరుమల పరకామణి అంశం, కల్తీ లడ్డు అంశం ఈ రెండు కూడా వైసీపీ ప్రతిష్టను దిగజార్చాయా? వైసీపీ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకతను తీసుకొచ్చాయా? శ్రీవారి భక్తులు జగన్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా కూడా ఆయన పంథాలు మార్చుకోవట్లేదు అని అంటున్నారు. ఇప్పటికీ బయటకు వచ్చి అదేదో గుడి అదేదో లడ్డు అని చెప్పి మాట్లాడటం పట్ల వైసీపీ శ్రేణులే పెదవి విరుస్తున్నారట. ఒక పక్క అసలు కల్తీ లడ్డు జరగలేదు, అలాగే పరకామణిలో దొంగతనం గురించి కూడా మాకేమీ తెలీదు, ఇదంతా కక్షపూరితంగా చేస్తుందని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది. ఏదేమైనా కూడా అసలు మరి ఈ రెండు అంశాల పట్ల అందరూ మాట్లాడుకుంటున్నట్టు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందా, మరి వైసీపీ చెప్తున్నట్టు రావట్లేదా? ఇలాంటి అంశాలను ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఈ విషయాల్లో ఒక్కొక్కటి, ఫస్ట్ కల్తీ లడ్డు అంశం, ఆ తర్వాత పరకామణి రెండు కూడా వెలుగులోకి రావడం జరిగింది. కానీ చర్చ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది అంటుంటే, అసలు ఇవి లేని అంశాలను తీసుకొచ్చి ప్రజల మీద ఏది రాజకీయ కోణంలో వృద్ధి, మమ్మల్ని బదనాం చేయడానికి, మా పార్టీ పైన వస్తున్నటువంటి ప్రజా అభిమానాన్ని పోగొట్టడానికి చేస్తున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. అసలు ఏంటి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందంటారు? అంటే ఈ రెండు కూడా చాలా దుర్మార్గాలు. అంటే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెట్టాలి అన్న ఆలోచన రావటమే దుర్మార్గమైన విషయం. అటువంటిది లడ్డూలు వాడే నెయ్యిని కల్తీ చేయటమే కాకుండా కల్తీ చెయ్యలేదు అని బుకాయించటమే కాకుండా అసలు మేము తప్పు చేయలేదు, తప్పు చేసింది చంద్రబాబు నాయుడే అని చెప్పటం, ఇటువంటివన్నీ చేసుకుంటూ పోతూ తర్వాత ఈ పరకామణి అంశం వెలుగులోకి రావటం, స్వామివారి హుండీ డబ్బులు చోరీ చేయాలన్న ఆలోచన, ఈ రెండు కేసుల్ని కూడా ఎంత చిన్నవి చేసి చూపిద్దామా అని వైసీపీ చాలా శతవిధాల ప్రయత్నం చేసింది. వాటిని అసలు ఇవి కేసులే కాదు అన్నట్టు వీళ్ళు ప్రవర్తించటం, వీటన్నిటితో పాటు అసలు మొత్తం జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం ఎప్పుడు బయటపడ్డది అంటే, అదేదో లడ్డు అదేదో గుడి అని తృణీకార భావంతో వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడటం అనేది ఈ జగన్మోహన్ రెడ్డి అహంకారానికి, ఈ జగన్మోహన్ రెడ్డి ధన బలానికి, ధన మదానికి ఒక గుర్తుగా హిందువులందరూ చూస్తూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి భక్తులైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అదేదో గుడిట, అదేదో నెయ్యిట, అదేదో లడ్డుట అని చెప్పి ఎంత వెంకటేశ్వర స్వామిని ఎంత పలచన చేసి చులకన చేసి చూడాలో ఇతను చెప్పేసరికి నిజంగా చాలా ఒక్కసారి భక్తులందరూ కూడా షాక్ తగిలినట్టయింది. నువ్వు కల్తీ నెయ్యి వాడి లడ్డుని కలుషితం చేశావా లేదా అనేది ఇంకా కేసు నడుస్తూ ఉన్నది. పరకామణిలో చోరీ గురించిన కేసు ఇంకా నడుస్తూ ఉన్నది. ఇందులో దోషులెవరో నిర్ధారణ అయ్యే వరకు కూడా నువ్వు ఏ వాదన వినిపించాలనుకుంటావో ఆ వాదన వినిపించుకుంటూ ఉండొచ్చు. నీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో, నీకున్న మీడియాలో, నువ్వు కొనుగోలు చేసిన మీడియా సంస్థల్లో, నువ్వు డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తున్న నీ సోషల్ మీడియా ఆ బ్యాచ్లో నువ్వు ఏదైనా ప్రచారం చేసుకోవచ్చు. ఎప్పుడు ఈ దోషులందరికీ శిక్ష పడే వరకు నువ్వు అసలు మేమేం చేయలేదు, ఇదంతా తప్పుడు కేసు అని ప్రచారం చేసుకోవచ్చు. అదే చేస్తున్నావు కదా ఇప్పుడు. కానీ అదేదో గుడి అదేదో లడ్డు అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పటం ఉన్నది, ఈ చెప్పటం అన్న మాట, ఆ పదం మాత్రం నిజంగా మొత్తం వెంకటేశ్వర స్వామి భక్తుల గుండెల్ని కలిచివేసింది. అదేదో గుడా, ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆ రోజు నుంచి ఇప్పుడు అసలు మొత్తం హిందూ అనేవాడు ప్రతి వాడు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు. నేను చాలా సందర్భాలు, చాలా చోట్ల నేను చూశాను. నేను ఒక ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరిస్తే అదేదో గుడి అని జగన్మోహన్ రెడ్డి అన్న దగ్గర నుంచి
విపరీతమైన వ్యతిరేకత, విపరీతమైన ఏహ్య భావం ఈ జగన్మోహన్ రెడ్డి అంటే మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉన్నది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి తిరుమల, పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పట్టుకొని అదేదో గుడి అనటం అనేది చాలా సీరియస్గా తీసుకుంటూ ఉన్నారు. దీని మీద హిందూ సంఘాలన్నీ కూడా, అంటే ఇప్పటి వరకు కొంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోటి హిందూ సంఘాలు కూడా ఆగి ఉన్నాయి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని పట్టుకొని అదేదో గుడి అనటంతో హిందూ ధార్మిక సంఘాలు కూడా ఈ రోజున మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం బట్టబయలైంది అని ఒక ఉద్యమం కూడా రాబోతూ ఉన్నది. ఒక ఉద్యమం కూడా దిగబోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్ని 5 సంవత్సరాల పాటు, కరోనా ఉన్న 2 సంవత్సరాల్లో కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మత మార్పిడులు చేసుకుంటూ తిరిగారు. విచ్చల విడిగా మత హిందువులందరినీ క్రైస్తవులుగా మార్చే అసలు ఒక మిషన్ మోడ్లో జరిగింది అది. ఈ రోజున అవన్నీ కూడా హిందువులందరూ, హిందూ ధార్మిక సంఘాలన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మత మార్పిడుల గురించి, ఈరోజు వెంకటేశ్వర స్వామిని అత్యంత అంటే ఒక కనిష్ట స్థాయిలో చూసే ప్రయత్నం చేస్తూ అదేదో గుడి అంటాం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఎవరూ కూడా క్షమించే పరిస్థితి కనపట్టలేదు. మేడం, సార్ అన్నారు ప్రజల నుంచి, హిందూ సంఘాల నుంచి పూర్తి వ్యతిరేకత వస్తుంది అని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లడ్డు అంశం బయటపడ్డప్పుడు కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని పర్యటన రద్దు చేసుకున్నారు. నిన్న ప్రజల్లోకి వచ్చి కూడా అదేదో గుడి ఇదేదో గుడి అన్నారు. మరి అప్పుడు కూడా ఆయనకు అంత వ్యతిరేకత వచ్చిందా? ఇప్పుడు వస్తుంది అని మనం అనుకోవడానికి మీ ఉద్దేశం ఏంటి? కొత్తగా ఆయనకు వచ్చేదేంటి? ఆయనకి ఎప్పుడో వ్యతిరేకత వచ్చింది. ఈ లడ్డు అంశాలు ఇవన్నీ తెర మీదకి వచ్చాక ఇంకా ఎక్కువ అయింది చెప్పాలంటే. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతే 11 సీట్లకు పరిమితం చేసింది. ఇప్పుడు ఈ వ్యతిరేకత ఇంకా ఫ్యూచర్లో 2.0 2029 ముఖ్యమంత్రి రప్పరప్ప ఇవేమి ఉండవు. అందుకని ఇంకా దాని మీద మనం పెద్దగా ఆయనకి అంతమంది వచ్చారా ఇంతమంది వచ్చారా, వాళ్ళందరూ తరలించిన వాళ్ళు కాబట్టి వస్తారు. ఏముంది, ఓ 1000 రూపాయలు, ఓ సీసా, ఓ బిర్యానీ ఇస్తే వస్తారు, స్లోగన్స్ ఇస్తారు. మొన్న బేగంపేట వచ్చినప్పుడు అంత అరిచారా? మరి వెనక్కి వెళ్ళేటప్పుడు మరి ఎవడు ఒకడు లేడే అక్కడ ఎయిర్పోర్ట్లో. లక్షలు కోట్లు వచ్చేస్తే పోనీ అనుకుందాము, వాళ్ళందరూ ఆయన వెళ్ళే వరకు చివరి నిమిషం వరకు వాళ్ళ అరుపులు గొంతులు వినిపించాలి కదండి. ఎవడున్నాడు అక్కడ? 2 కార్లు, ఒక 5గురో 4గురో సెక్యూరిటీ, ఓ 2 మనుషులు ఎవరో అక్కడ ఉన్నారు. ఆయన చూసి ఏదో మాట్లాడారు అంతే. ఇది బేగంపేట ఎయిర్పోర్ట్లో సీన్ చెప్తున్నా. మరి ఎలా ఉండాలి? ఆయన లాస్ట్ మినిట్ అదేంటి ఫ్లైట్లో కాలు పెట్టే వరకు లక్షల మంది అక్కడ వెయిట్ చేయాలి, నిజంగా వాళ్ళు ప్రేమతో వస్తే. సో అది అయిపోయింది అక్కడితో ఆ క్వశ్చన్కి ఆన్సర్. ఇకపోతే ఇవాళ ఇంకా కొత్తగా ఏమొస్తుంది, ప్రజలు ఆల్రెడీ చాలా కోపంగా ఉన్నారు. ఆ కోపం ఎందుకు బయటకు చూపించట్లేదంటే, ఇవాళ సిట్టు విచారణ చాలా వేగవంతమైంది. ఎంత వేగవంతమైందంటే, ఇవాళ సుబ్రహ్మణ్యం విషయాలన్నీ బయటకు వచ్చాయా? బోలేబాబా కావచ్చు, వైష్ణవి కావచ్చు, అదేంటి మాల్గంగా కావచ్చు, ఇవన్నీ వాళ్ళు వద్దని చెప్పాక కూడా చిన్న అప్పన్ ఉన్నాడు కదా, అతను ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. ఇతను ఉత్తరప్రదేశ్లో అదేదో ఊరండి, పేరు మర్చిపోయాను, అక్కడికి వెళ్ళాడు. ఎవరు? ఈ సుబ్రహ్మణ్యం. వెళ్ళి అక్కడ ఏది సరిగా లేకపోయినా కూడా అన్నీ బాగున్నాయని అతను చెప్పడం జరిగింది. వచ్చి వీళ్ళకి అదేంటది, దానికి ఒక టర్మినాలజీ ఉంది, దాన్ని అంటే టీటీడీ ప్రకారం దాన్ని ఉంది అని చెప్పి ఇచ్చాడు ఈయన. ఇచ్చేసరికి L1 L2 ప్రకారం వీళ్ళకి అదంతా కూడా అంటే దాన్ని ఏమంటారు, లైసెన్సులు వాళ్ళకి పునరుద్ధరణ ఇవ్వడం జరిగింది. అయితే నిన్న సుబ్బారెడ్డి ఏమన్నారు, నేను ఆ ట్యాంకులు వెనక్కి పంపించేయమన్నాను అన్నారా? అన్నాక మళ్ళీ లాస్ట్లో ఏం చెప్పాడు సుబ్బారెడ్డి, నేను పంపించమన్నాను, ఒకవేళ కల్తీ నెయ్యి ఉందంటే అది అధికారులు నాకు చెప్పలేదు అన్నాడు, నాకు తెలియకుండా చేశారేమో అన్నాడు. అసలు కల్తీ నెయ్యే లేదు, కల్తీ లడ్డూయే లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, సుబ్బారెడ్డి దగ్గర నుంచి, కరుణాకర్ రెడ్డి దగ్గర నుంచి, ధర్మారెడ్డి దగ్గర నుంచి అందరూ మాట్లాడారు కదా. మొత్తం వైసీపీ మాట్లాడింది. వైవి సుబ్బారెడ్డి నోరు విప్పాడు సిట్టు విచారణ తర్వాత నిన్న పరకామణి కేసులో. అంటే ఇవాళ వాళ్ళకి వాస్తవాలు అర్థమయ్యాయి. సిట్టు ఎంత వేగంగా వెళ్తోందంటే వాళ్ళు కన్ను మూసి తెరిచేలోపు మొత్తం విషయాలు బయటకు వస్తున్నాయి. అందుకని ప్రజల్లో ఇంకా దీని మీద సందేహం లేదు వాళ్ళకి.
ఈ కేసు త్వరితగతిని వెళ్తుంది, మనం ఏమీ మాట్లాడక్కర్లేదు. ఇవాళ హిందూ సంఘాల ఆగ్రహంగా ఉన్నా, హిందూ మఠాల ఆగ్రహంగా ఉన్నా, పీఠాధిపతుల ఆగ్రహంగా ఉన్నా, వాళ్ళ ఆగ్రహానికి ఇవాళ ఒక సొల్యూషన్ దొరుకుతోంది. ఇప్పుడు సిట్టు పని చేయకపోతే వాళ్ళు కోప్పడాలి, అందుకని వాళ్ళు బయటికి రావట్లా. దే ఆర్ వెయిటింగ్. ఓకే, ఎలాగో వస్తుంది, అంతిమ లబ్ధిదారుడు ఎవరు ఇందులో కూడా అనేది బయటకు వస్తుంది. తర్వాత సుబ్రహ్మణ్య అనేవాడు చూశారు కదా ఎంత తిన్నాడో. అసలు ఎంత సిగ్గులేని నీచాతి నీచమైన మనుషులు అంటే, ఒకసారికి 3.5 లక్షలు తీసుకున్నట్ట. 3.5 లక్షలు ఆయన జీవితంలో చూడ్డా వెంకటేశ్వర స్వామి ఇవ్వడా? ఒక వెండి పళ్ళెం, ఒక 50,000 సెల్ ఫోన్. నీ బతుక్కి ఇంతకు మించి నువ్వు భక్తుల్ని అంటే భక్తుల ప్రసాదంతో ఆడుకోవడానికి దొరకలేదా? ఇంతకంటే ఏం లేదండి. వీళ్ళ జీవితాలు ఇంతేనా? ఒక జనరల్ మేనేజర్గా సరుకుల విభాగంలో పనిచేస్తూ నువ్వు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వీటి కోసం ఇంతమంది ప్రజల చేత, ఇంతమంది భక్తుల చేత కల్తీ లడ్డు తినిపిస్తాడా? ఈ పాపం ఊరికే పోతుందా సుబ్రహ్మణ్యం? ఇంకొక సుబ్రహ్మణ్యం నిజంగా ఎక్కడో అదృష్టవంతుడేమో, అయితే అతను అరెస్ట్ చేస్తారని ముందే తెలుసుంటే సతీష్ కుమార్లా అయిపోయేవాడేమో. ఎక్కడో చిన్న అదృష్టం ఉంది ఆయనకి, అంటే ఎక్కడో చిన్న మంచి పని చేశాడేమో తెలియకుండా. ఇవాళ చిన్నప్పను మొత్తం ఆ ఫోన్ నెంబర్స్ తీసుకుని ఇందులో చిన్నప్పని ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే ఉందో, ఇండైరెక్ట్గా వైవి సుబ్బారెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందని మీకు తెలుస్తున్నట్టే, అంతే కదా. వైవి సుబ్బారెడ్డి చెప్పకుండా చిన్నప్పని ఎక్కడి నుంచి చేస్తాడు? 2018లో వెళ్ళిపోయాడంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాళ్ళ అకౌంట్ నెంబర్ ఎందుకు ఇవ్వట్లేదు మీరు సుబ్బారెడ్డి గారు? కాబట్టి ఇవాళ సిట్టు విచారణ అనేది, ఇప్పుడు మీరు చూసారో లేదో, ఇవాళ గోశాలకు సంబంధించిన మాజీ డైరెక్టర్లను అరెస్ట్ చేస్తున్నారు. తర్వాత జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు అందరినీ మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా 11 మంది రెడీగా ఉన్నారు, 11 మందో 36 మందో. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైందా, గోశాలకు సంబంధించి కూడా అన్నీ తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక పెద్ద పాయింట్ ఏంటంటే, మొన్న నేను చెప్పినట్టుగా ఇదే సుబ్బారెడ్డి గారు మన టీటీడీ గోశాలకు సంబంధించిన పాడి ద్వారా వచ్చిన ఆ నెయ్యే వాడామన్నారు. సో దానికి కూడా ఆయన వివరణ ఇవ్వాలి. ఎందుకంటే మరి మనకి అంత నెయ్యి మనకి దొరుకుతుందంటే గతంలో నందిని నెయ్యి ఎందుకు వచ్చింది, మరి మీరు కల్తీ నెయ్యి ఎందుకు రప్పించారు? సరే అయ్యా, మీకు తెలియకుండా జరిగింది, అప్పుడు అసలు మీరు చైర్మన్గా ఎందుకు కొనసాగారు? మీకు తెలియకుండా అధికార నిర్ణయాలు తీసుకుంటున్నారంటే ఇంకా మీరు అక్కడ వేస్ట్ కదా. 2019 నుంచి 23 వరకు మీరు ఎలా కొనసాగారు చైర్మన్ కింద? మీ హయాంలోనే పరకామణి చోరీ జరిగింది. పైగా దానికి కూడా ఆయన నేను ఉండగా జరగలేదంటాడు, మళ్ళీ నేను వచ్చేసాక జరిగిందేమో అంటాడు. 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అక్కడ కూడా ఇచ్చాడు ఆయన. క్లారిటీ లేదు. ఆ తర్వాత కరుణాకర్ రెడ్డి వచ్చారు, ఇక్కడ జరిగింది ఇది. కాబట్టి ఇటు పరకామణి కేసు కావచ్చు, అటు దాన్ని ఏమంటారు కల్తీ నెయ్యి కావచ్చు, మొత్తం అందరూ చక్కగా ఇరుక్కున్నారు. ఎవ్వడు తప్పించుకోవటానికి లేదు. ఇంతవరకు వైవి సుబ్బారెడ్డి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారండి? పోయి ఢిల్లీలో పెట్టారు. నిన్న కూడా మాట్లాడారు. నిన్న చూసారా ఎట్లాగా రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలకు ఎట్లాగా ఆయన రిప్లై ఇచ్చాడు? ఎక్కడ డొంక తిరుగుడు సమాధానాలు అంటాం చూడండి, అట్లా ఇచ్చాడు నిన్న. కాబట్టి ఇవాళ వాళ్ళు కోపంగా ఉన్నారా, వీళ్ళు కోపంగా ఉన్నారా కాదు, కోపం అంతా కూడా వాళ్ళకి తగ్గుతోంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం సరైన మార్గంలో వెళ్తోంది, సిట్టు విచారణ సరిగ్గా కొనసాగుతోంది. కాబట్టి ఎవరు బయటకు వచ్చి ఇవాళ అంటే వాళ్ళు ధర్నాలు చేయాల్సిన పని లేదు. దేవుడికి అన్యాయం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం సక్రమంగా పనిచేయట్లేదు అని అంటానికి కూడా అవకాశం లేకుండా ఇవాళ సిట్టు తన పని తాను చేస్తోంది. తర్వాత సిబిఐ తన పని తాను చేస్తోంది, ఈడీ తన పని తాను చేస్తోంది. కాబట్టి మనం వెయిట్ చేసి చూద్దామనే ధోరణిలో వీళ్ళందరూ ముందుకు వెళ్తున్నారు. సార్, ఇక్కడ లడ్డు అలాగే పరకామణి అంశాల్లో వైసీపీ మీద పూర్తి స్థాయి వ్యతిరేకత వస్తుంది ప్రజల నుంచి అని చెప్పి మనం ఎలా అనుకోగలం? ఎందుకు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా తిరుమలను ఒక ఆదాయ వనరుగా వాళ్ళు చూస్తున్నారని, ఆయన టైంలోనే తిరుమలలో అన్య మతస్థులను ఉద్యోగస్తులుగా నియమించారని, కరుణాకర్ రెడ్డి గారి అన్నగారిని కావచ్చు 7 కొండలు 2 కొండలు చేద్దామని ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఆయన తర్వాతనే కదా ఆయన కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రజలు స్వీకరించారు. అలాంటిది మరి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ అంశాల పట్ల కూడా మరి వ్యతిరేకత ఉంటుంది అని మరి ఎలా అనుకోగలమంటారు? దీనికి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉందని చెప్పారు మీరు, ఆయన సీఎం ఎట్టయ్యాడు. ఆయన సీఎం అయిన తర్వాతే కదా కుంభకోణం జరిగింది. సీఎం అయిన తర్వాతే కదా ఈ కుంభకోణం జరిగింది.
రాజశేఖర రెడ్డి మరి వ్యతిరేకత ఉంది. ఆ రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన చాలా సంవత్సరాల తర్వాత కదా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయింది. అందుకని ఇక్కడ ఏంటి అంటే రాజశేఖర రెడ్డి తిరుమల 7 కొండలు కాదు 2 కొండలు అన్నప్పుడు ఒక్కసారి ఉవ్వెత్తున లేచింది ఆయన మీద వ్యతిరేకత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదేదో కొండ అదేదో లడ్డు అనటంతో విపరీతంగా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. నేను చెప్తున్నది అది. మీరు ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. నేనేదో కేసులు పెట్టడం వల్ల లేకపోతే దీనివల్ల దానివల్ల విచారణ కరెక్ట్గా జరుగుతున్నది జరగట్లేదు ఇది కాదు నేను చెప్పింది. జగన్మోహన్ రెడ్డి తిరుమల వెంకటేశ్వర స్వామిని పట్టుకొని అదేదో గుడి అనే చులకన భావంతో మాట్లాడాడు. అదేదో లడ్డు అని చెప్పి ఎగతాళి చేస్తూ మాట్లాడాడు. దీని మీద అందరూ హిందువులందరూ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ ఆగ్రహంతో ఉన్నారు. ఇది ఇక్కడతోటే ఆగదు. ఇదే జగన్మోహన్ రెడ్డి నీకు అధికారం కోసం అని చెప్పి స్వరూపానందేంద్ర సరస్వతి తోటి తనేదో అంటే బాప్తిజం తీసుకున్నట్టు హిందూయిజం తీసుకున్నట్టుగా ఈయన బాప్తిజం తీసుకుంటారు కదా క్రైస్తవులు, అట్లా ఈయన హిందువుగా మళ్ళీ కన్వర్ట్ అయిపోయినట్టు గర్వాపసి లాంటిది ఇతను హిందూ కన్వర్ట్ కాల. గర్వాపసి అంటే ఒరిజినల్గా హిందువులోకి రావటం, అంటే వాళ్ళు క్రిస్టియన్లుగా ఉంటూ మళ్ళీ వాళ్ళు హిందువులుగా రావటం గర్వాపసి. ఇది గర్వాపసి కాదు, ఇది నకిలీ గర్వాపసి. అదే కరెక్ట్. ఇది బోగస్ గర్వాపసి, ఇది చీటింగ్ గర్వాపసి. అంటే నువ్వు యాక్చువల్గా నీ క్రిస్టియన్ మతంలోనే ఉన్నావు. నువ్వు హిందువుగా నేను మారిపోయాను అని చెప్పే విధంగా ఒక దొంగ ఫోటోలు రిలీజ్ చేశావు, ఒక సింపతి గెయిన్ చేశావు, ఓట్లు కొట్టేశావు. ఓట్లు కొట్టేసి అధికారంలోకి రాగానే అసలు నెయ్యి కలిపి లడ్డు తయారు చేశావు వెంకటేశ్వర స్వామికి. వెంకటేశ్వర స్వామికి వచ్చిన కానుకల్ని పరకామణిలో కొట్టేశావు. ఇది సీక్వెన్స్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్తున్న వాదనలు ఏవి కూడా ప్రజలు వినటం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇంత తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నా జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని మీరు ఇంకా జాగ్రత్తగా స్టడీ చేయాలి. మీరు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత వస్తున్న టైంలో పబ్లిసిటీని ఎక్కువ చేస్తాడు. దాన్ని రివర్స్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ ఎప్పుడైతే ఎక్కువ చేస్తాడో అప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు ఇతనికి ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నట్టు. ఇతను అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇతనికి తెలుసు నాకు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు అని. అందులో భాగంగానే అంతకు ముందర అధికారంలో ఉన్నప్పుడు నేను సిద్ధం వైనాడు 175 వైనాడు మొదలుపెట్టాడు కదా. ఎందుకు మొదలుపెట్టాడు? అతనికి తెలుసు ప్రజలు చేత్కరించుకుంటున్నారు అనేది తెలుసు. ఎప్పుడైనా సరే మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్లో పెట్టుకుంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ప్రస్తుతం పబ్లిసిటీ పీక్లో పెట్టుకుంటున్నాడు అంటే మీరు అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి మొత్తం అదేదో గుడి అనటంతో మొత్తం అందరి వెంకటేశ్వర భక్తులు అందరి మనసులు విరిగిపోయినాయి. ఇది ఇర్రిపరబుల్ డ్యామేజ్. మళ్ళీ తర్వాత నేను ఏమన్నా మాయ మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి రావటానికి ప్రయత్నం చేసినా కానీ కుదిరే పని కాదు. అంత తీవ్రంగా హిందువుల మనోభావాలు దెబ్బతిని ఉన్నాయి. మీకు చూడండి, మీకు ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా మీకు త్వరలోనే తెలుస్తుంటాయి. ఒక్కొక్కటి నిజం బయటకు వెల్లడవుతూ ఉంటుంది. మేడం, అధికారంలో లేనప్పుడు పింక్ డ్యామ్ అడ్డు పెట్టుకుని చంద్రబాబు గారిని దింపాలని చూడడం ఇది చూసాం. అంటే
అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా శ్రీవారి ఆ ప్రసాదాలు అపచారం చేయడం కావచ్చు, పరకామణి దొంగతనం కావచ్చు, ఎప్పుడు కూడా వారు తిరుమల శ్రీవారిని గౌరవించిన సందర్భాలు అయితే మనకు కనిపించట్లేదు. ఏం చెప్తారు అసలు ఏంటి ఇలా మరి ప్రజలు దీనిపైన ఏమనుకుంటున్నారు? అండ్ ఈ రోజు కూడా కల్తీ నెయ్యికి సంబంధించి మరో 11 మందిని నిందితులుగా చేర్చడం జరిగింది. మరి ఇంత జరుగుతున్నా కూడా అక్కడ ఏం జరగనట్టు వీళ్ళు ప్రొజెక్ట్ చేయడం, మాట్లాడటం స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ నాయకులు. అంటే నిమ్మకు నీరెత్తినట్టని వీళ్ళు అలాగే ఉంటారు. పైకి లోపల చేయాల్సినవన్నీ చేస్తారు, పైకి ఏమీ జరగనట్టు చాలా కామ్గా కనిపిస్తారు. కానీ దీన్ని మళ్ళా తీసుకెళ్ళి అధికార పార్టీ మీద వేయడానికి చూస్తారు. అంటే ఒక కేయాస్ క్రియేట్ చేస్తారనమాట. మీరే అన్నారు కదా, అసలు పింక్ డైమండ్ విషయం అనేది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా వాళ్ళు మొదలుపెట్టారు. అసలు ఆ రోజే అసలు చంద్రబాబు నాయుడు గారు జగన్ కంటే రివర్స్లో ఉండి అసలు ఒక్కసారి ఆయన మీద తన ప్రతాపం చూపించుంటే అదే ఆయన మైనస్, అదే బలహీనత అంటాం చూడండి. పోన్లే పాపమని వదిలేయటం అనేది ఇంత దూరం తీసుకొచ్చింది. అంటే మంచితనానికి వెళ్తే ఇలా చెడు ఎదురవుతుంది అనమాట. లేకపోతే పింక్ డైమండ్ ఏంటి, అసలు ఆ రమణ దీక్షితులు వచ్చి మాట్లాడటం ఏంటి, మళ్ళీ దాని మీద ఇటీవల కాలంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి అతను ఇంత పెద్ద రీసెర్చ్ చేసి పింకు లేదు డైమండు లేదు, అది ఒక చిన్న ఒక రాయి లాంటిదని చెప్పటం ఏంటి, అది ఢిల్లీలో కొన్నారు వాళ్ళు, మైసూరు అడేవాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు ఇక్కడ, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం ఇవన్నీ. సో నేను అనేది ఏంటంటే, కానీ వీళ్ళ స్ట్రాటజీ మాత్రం మీరు అర్థం చేసుకోలేరు. వైసీపీ వాళ్ళది ఎంత తెలివిగా ఉన్నారంటే ఈ ఒక్క విషయంలో, అంటే అవినీతి చేయడం, తర్వాత స్కాములు చేయడం, వీటిలో ఎంత తెలివిగా ఉంటాడో జగన్మోహన్ రెడ్డి. ఒక విషయాన్ని తన మీదకి వస్తుందన్నప్పుడు దాన్ని రివర్స్లో ఎదరవాళ్ళ మీదకి వేయడంలో కూడా అంత బాగా తెలివితేటలు. లేకపోతే ఒక పింక్ డైమండ్ తీసుకొచ్చి మీరు అన్నారు ఆయన ఒక ముఖ్యమంత్రి అవటానికి ఇవన్నీ కూడా దోహదం చేశాయి. ఒక వెంకటేశ్వర స్వామి, అక్కడ కూడా వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకున్నాడు ఒక రకంగా. ఇంతకాలం మనం ఒక తల్లి చెల్లి నారాసుర రక్త చరిత్ర ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం. వీటన్నిటికంటే ముందు పింక్ డైమండ్ వెంకటేశ్వర స్వామి చెప్పుకోవాలి వాళ్ళ నుంచి. వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని, వెంకటేశ్వర స్వామి పింక్ డైమండ్ని అడ్డు పెట్టుకుని దాన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు మీద ఆ కుట్రంతా కూడా వేసేసి, ఆ తర్వాత కూడా మీరు అన్నట్టుగా వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని 5 ఏళ్ళు, అంటే మీరు చేసిన కల్తీ మొత్తం ఇవాళ మనం కనుక చూసుకుంటే ఒక మద్యం స్కామ్ పక్కకు పెడితే, మెయిన్ మద్యం స్కామ్ తర్వాత ఇవాళ ఉండే స్కాము ఈ కల్తీ నెయ్యి. ఇది ఎంత దారుణమైందంటే భక్తుల మనోభావాలతో ఆట ఆడుకోవడం. మీ చేత ఒక కల్తీ లడ్డూ తినిపించాడంటే ఇంక ఇంతకంటా కుట్ర ప్రపంచంలో ఉంటుందండి. హిందూ అనేవాడికి వెంకటేశ్వర స్వామి లడ్డూ అనేది అంత, దానికి ఒక శాంక్టిటీ, దాన్ని నాశనం చేశాడంటే హిందువులని ఆయన ఏ రకంగా చూస్తాడు, ఎంత గౌరవిస్తాడు అనేది మీకు అర్థమవుతుంది. అంటే హిందువుల మీద కుట్ర చేయటమే ఆయన లక్ష్యం. 1. 2 హిందువులను అడ్డు పెట్టుకుని నేను హిందువుగా మారానని ప్రొజెక్ట్ చేసుకుని అక్కడ కూడా ఒక నాటకం. అంటే ఆయన బతుకంతా నాటకాలే. జగన్మోహన్ రెడ్డిది ఒక ఊహ వచ్చాక, అంటే ఒక స్టేజ్కి వచ్చాక ఎప్పుడైతే విజయసాయి రెడ్డితో కలిశాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అది 10 ఏళ్ళ 15 ఏళ్ళ 20 ఏళ్ళ నాకు తెలియదండి, ఒక 20 ఏళ్ళు 2 దశాబ్దాల పైచిలకు అయ్యి ఉంటుంది. మొత్తం బూటకమే ఆయన జీవితం. అంటే ఒక వెంకటేశ్వర స్వామిని నువ్వు అడ్డు పెట్టిన ఎంత ధైర్యం నీకు అసలు ఆలోచిస్తే మనకి ఈరోజు. అంటే వెంకటేశ్వర స్వామిని నువ్వు నీ ఎదుగుదలకు ఒక పావుగా చేసుకుంటావా? అంటే నువ్వు సొమ్ము తినటానికి వెంకటేశ్వర స్వామి కావాలి, ప్రజల మనోభావాలు దెబ్బతీయటానికి నీకు వెంకటేశ్వర స్వామి ప్రసాదం కావాలి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని దింపటానికి నీకు వెంకటేశ్వర స్వామి పనికొచ్చాడు. అంటే నువ్వు స్వరూపానందేంద్ర స్వామితో కలిసి నువ్వు ఆయన్ని నాటకాలాడి ఆయన్ని మభ్యపెట్టావు, లేకపోతే ఇద్దరు నాటకాలు ఆడారో మనకు తెలియదండి. అది ఆయన చెప్పాలి, గురువు చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒక సాధువు కాబట్టి మనం అంటానికి లేదు. కాబట్టి ఇవాళ అంటే ప్రతి ఒక్క హిందువు ఇవాళ ఇది మర్చిపోకూడదు. ప్రపంచంలో ఉన్న ఏ హిందువు కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఓటు కూడా వేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇంతకు మించలేదు. ఇవాళ ఒక మక్కా వాళ్ళకి ఎంత పవిత్రమో, ఒక జెరూసలేం ఎంత పవిత్రమో, ఇవాళ వెంకటేశ్వర వాటికాన్ ఎంత పవిత్రమో, ఇవాళ మనకి తిరుమల తిరుపతి అంతకు మించి. కాబట్టి ఇది ఏ హిందువు మర్చిపోకండి దయచేసి. హిందూ అనేవాడు ఒక్క ఓటు కూడా వైసీపీకి వేయొద్దు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి వేయొద్దు. ఎందుకంటే మీరు ఇవాళే ఎందుకు చెప్తున్నారండి అని మీరు అనొచ్చు. ఇవాళే చెప్పాలి. ఇప్పటి నుంచి మీరు ఇంజెక్ట్ చేయకపోతే హిందువులు అనేవాళ్ళు వీళ్ళకి ఏంటంటే పోన్లే పాపం. హిందువుకుండే ఫస్ట్ మైనస్ ఏంటంటే పోన్లే పాపం, వాడి పాపానికి వాడే పోతాడు, వాడి పాపానికి వాడు పోడు, వాడి పాపానికి వెంకటేశ్వర స్వామిని ఇబ్బంది పెడతాడు.
వాడి పాపానికి వెంకటేశ్వర స్వామిని దోచుకుంటాడు, వాడి పాపానికి భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటాడు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఇంజెక్ట్ చేసుకోండి, నేను ఒక హిందువుని, నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని నమ్మను, ఇతను ఒక మోసగాడు, ఇతనితో ఉన్న వాళ్ళందరూ వైసీపీలో ఉన్న వాళ్ళందరూ మోసగాళ్ళు అనేది మీరు గుర్తుపెట్టుకోమని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. అంటే ఏంటండి, మీరు భక్తిని తీసుకొచ్చి ఇట్లా ఆడుతున్నారా? ఇది భక్తితో నేను మాట్లాడటం లేదండి, ఇది ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను. ఇంతకు మించి మోసం ప్రపంచంలో ఎవడూ చేసుండడు. ఎన్నో రకాల కుట్రలు, కుతంత్రాలు, దోపిడీలు ఇవన్నీ జరుగుంటాయి, కానీ ఇలా దేవుణ్ణి అడ్డు పెట్టుకుని ఈ రకంగా చేయటం అనేది మనం ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లోనే చూస్తున్నాము. నాకు తెలిసి ఏ గుళ్ళను జరగలేదు. మహా అయితే బంగారం దొంగిలిస్తారు, లేదు చిన్న చిన్న ఆభరణాలు పోతాయి, లేదు దేవుడి విగ్రహాలు. ఒకప్పుడు మనం ఖిల్జీలు, ఘోరీలు చూసాం మనం, మొత్తం ఎలాగా హిందూ దేవాలయాలు ధ్వంసం చేశారని. ఈరోజు బతికుండగానే అంటే దేవుణ్ణి నాశనం చేయకుండా దేవుడికి సంబంధించినవన్నీ కూడా నాశనం చేశాడంటే ఇతను ఒక గోరి అనాలా, ఒక ఖిల్జీ అనాలా? ఈ జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? ఇవాళ అమాయకంగా కనిపిస్తూ ప్రజల్ని మోసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పౌరుడు గుర్తుపెట్టుకోండి. దయచేసి 2029 రప్ప అంటున్నాడు, మళ్ళా గంగమ్మ జాతర అంటున్నాడు, 2.0 అంటున్నాడు, ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇవేవి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్తున్నాను. మీరు ఈ క్వశ్చన్ అయిపోగానే మళ్ళీ ఇంకోటి ఏదో రాసుకుంటున్నారు, ఈ స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఎక్కడున్నారండి అని అడగమాకండి. ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన కమండలము, ఆ జింక చర్మము చంకలో పెట్టుకొని ఆయన ఎక్కడికో హిమాలయాలకు వెళ్ళాడు, ఋషికేశ్లో ఉన్నట్టున్నాడు. మీరు అందుకని మీరు రాసుకొని జాగ్రత్తగా ఆలోచించి ఒక క్వశ్చన్ రాసుకొని ఈ స్వామి ఎక్కడున్నాడండి అని మీరు నన్ను అడిగితే నేను చెప్పలేను. కూటమి కూడా ఎంత జరుగుతుంటే స్పందించొద్దా సార్? ఇప్పుడు నెక్స్ట్ మనం అడగబోయేది అది. స్వరూపానందేంద్ర సరస్వతి నువ్వు ఋషికేశులో ఉన్నా, హిమాలయాల అంచుల్లో ఉన్నా, లేదు నువ్వు కైలాస పర్వతం మీదే ఉన్నా, నువ్వు మౌంట్ ఎవరెస్ట్ పైనెక్కి నువ్వు తపస్సు చేస్తున్నా, నీ దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది, నీ దగ్గర ఈ టీవీలు ఏవో ఉండుంటాయి. ఆయన శిష్యుల దగ్గర ఉంటుంది సార్, అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండదు కదా, అట్లా ఆయన దగ్గర కూడా నీకు శిష్యులు, నీకు వచ్చి చాలా మంది శిష్యులు చెబుతూ ఉంటారు. అన్నీ తెలుసుకో. వెంకటేశ్వర స్వామిని అదేదో గుడి అంటున్నాడు, అదేదో ఆయన ఎవరో అంటున్నాడు, అసలు ఆ గుడి స్వామి ఎవరో అన్నాడు. అందుకని మీరు జాగ్రత్తగా స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఎక్కడున్నా నువ్వేం చేయాలంటే ఇమ్మీడియట్గా వెంకటేశ్వర స్వామిని కించపరుస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఒక్కసారి చూసి చెప్పు, ఏమైనా జగన్ వెంకటేశ్వర స్వామిని పట్టుకొని అదేదో స్వామి అంటావా? కష్టపడి హిందువుగా మార్చింది. తిరుపతి లడ్డూని పట్టుకొని అదేదో లడ్డు అంటావా? ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని పట్టుకొని అతి పవిత్రం, అది కలియుగ వైకుంఠం, అది కలియుగ వైకుంఠాన్ని పట్టుకొని నువ్వు అదేదో గుడి అంటావా? ఏమి జగన్ ఇదేనా? నేను నీకు నీ తల మీద గంగనీళ్లు పోసి నేను నీకు చెవిలో చెప్పింది ఇదేనా నీ సంస్కారం అని అడుగు. ఎక్కడున్నావో, ఋషికేశ్లో ఉన్నావో, హరిద్వార్లో ఉన్నావో, ఇంకెక్కడున్నావో ఒక్కసారి ఇవన్నీ తెలుసుకొని అడుగు. నేను ఐఎమ్ నాట్ రిక్వెస్టింగ్, ఐఎమ్ డిమాండింగ్. ఈ విశాఖ శారదా పీఠం అధిపతిని నేను డిమాండ్ చేస్తున్నా, వచ్చి నీ జగన్మోహన్ రెడ్డిని నువ్వు కరెక్ట్ చేయి.